నమస్కారం. హెల్ప్ ఫర్ ద విఐ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మా లక్ష్యం దృష్టిలోపం ఉన్నవారికి టెక్నాలజీని సులభంగా నేర్పించడమే. అరే వాహ్ ప్రేమ్ గారు, ఈ ఛానల్లో ఏమేమి నేర్పిస్తారు? కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమవుతుందా? అవును, ముఖ్యంగా స్క్రీన్ రీడర్ వాడే వాళ్లకు ఖచ్చితంగా టాక్ బ్యాక్, ఎన్విడిఏ, జాజ్, విండోస్ నారేటర్, ఆండ్రాయిడ్, కంప్యూటర్ యాక్సెసిబిలిటీ, అలాగే ఎన్నో ఉపయోగకరమైన టెక్నాలజీ టిప్స్ ను పూర్తిగా తెలుగులో సులభంగా వివరిస్తాం. అయితే ఇది విద్యార్థులు, ఉద్యోగులు, అలాగే దృష్టిలోపం ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడే ఛానల్ అన్నమాట. అందరూ ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్, షేర్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్స్లో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ ఫర్ ద విఐ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రేమ్ కుమార్. ఈరోజు మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఆ వీడియో ఏంటంటారా? ఆ వీడియో ఏంటో తెలుసుకునే కన్నా ముందు మీరు కనుక మన హెల్ప్ ఫర్ ద విఐ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పైన క్లిక్ చేసి ఆల్ పైన పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మేము చేసే వీడియోలు ఎప్పటికప్పుడు మెయిల్ మరియు నోటిఫికేషన్ ద్వారా నేరుగా మీ మొబైల్కి రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, లేదా నచ్చినట్టయితే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్ ద్వారా తెలుసుకుంటాం, లేదా రన్ డైలాగ్ ఓపెన్ చేసి రన్ డైలాగ్స్లో MS Info 32 అని టైప్ చేసి తెలుసుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా ఒక సింపుల్ కమాండ్ యూజ్ చేసి మనం ఉపయోగిస్తున్న MS వర్డ్ ద్వారా మనం యూజ్ చేస్తున్న సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ని పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకునే కన్నా ముందు లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇక ముందుగా నేను MS వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. Search window, search box edit blank. The O, Word app, press right the O. Word, home grouping, new grouping. Document, print layout, page 1, section 1 blank. ఓకే, నాకు MS వర్డ్ అనేది ఓపెన్ అయింది. టైటిల్ చెక్ చేస్తున్నాను. Document 1, Word. ఓకే, MS వర్డ్ ఓపెన్ చేశాను. ఇక్కడ MS వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక కమాండ్ అనేది ఉపయోగించాలి. ఈ కమాండ్ ఉపయోగించే కన్నా ముందు మన హెల్ప్ ఫర్ ద విఐ ఛానల్ తరపున బేసిక్ కంప్యూటర్ కోర్స్ అనేది రన్ అవుతుంది. ఈ బేసిక్ కంప్యూటర్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మన కింద గూగుల్ ఫామ్ లింక్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ని ఫిలప్ చేయండి. కింద మొబైల్ నెంబర్ కూడా ఉంది. ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద గూగుల్ ఫామ్ ఉంది, గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి మన హెల్ప్ ఫర్ ద విఐ కండక్ట్ చేస్తున్న బేసిక్ కంప్యూటర్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఓకే, MS వర్డ్ ఓపెన్ చేసాను కదా, ఇక్కడ మనం ఒక కమాండ్ అనేది ప్రెస్ చేయాలి. ఆ కమాండ్ ఏంటో చెప్తాను చూడండి. ఆ కమాండ్ ప్రెస్ చేయాలంటే మనం కమాండ్ వచ్చేసి ఆల్ట్ కంట్రోల్ ఫంక్షన్కి F1. ఓకే, MS వర్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆల్ట్ కంట్రోల్ ఫంక్షన్కి F1 ప్రెస్ చేస్తే మన సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. నేను ఆల్ట్ కంట్రోల్ హోల్డ్ చేసి పట్టుకొని F1 క్లిక్ చేస్తున్నాను. System information dialog, preview, level 0, system summary expanded 1 of 1. ఓకే, ఆల్ట్ కంట్రోల్ ఫంక్షన్కి F1 ప్రెస్ చేశాను. సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. ఇక్కడ ట్యాబ్ Item, system summary. సిస్టమ్ సమ్మరీ డౌన్ ఆరో System summary list. సిస్టమ్ సమ్మరీ లిస్ట్ అని చెప్పింది. ఇక్కడ అప్ అండ్ డౌన్ ఇచ్చేసి మన సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవచ్చు. నేను డౌన్ ఆరో OS name, value, Microsoft Windows 11 Home single language 1 of 44. Version, value, 10.0.2610 build 26,102 of 44. డౌన్ ఆరో Other OS description, value, not available for OS manufacturer, value, Microsoft Corporation 4 of 44. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్. System name, value, desktop 288 of 42 D5 of 44. System manufacturer, value, Lenovo 6 of 44. లెనోవో. System model, value, 82 VG7 of 4. System type, value, x64 based PC 8 of 4. 64 బిట్. మన సిస్టమ్ ఏంటి 64 బిట్. ఈ విధంగా అప్ అండ్ డౌన్ చేసి మన సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన సలహాలు సూచనలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరైనా కంప్యూటర్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కంప్యూటర్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ మరియు మొబైల్ నెంబర్ ఉంటుంది. గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.